ఏంటి రామచంద్రయ్య, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? ఏం చెప్పమంటారు అన్నగారు, ఆనాడు మీరు చెప్పినట్టుగా మీ షుగర్ ఫ్యాక్టరీలో భాగం ఇస్తానన్నప్పుడు మీ మాట వినుంటే ఒక రకంగా ఉండేది. కానీ పొరపాటున సినిమా బిజినెస్ లో దిగాను. భారీ ఎత్తున సినిమా ప్రారంభించి 8 రీళ్లు తీశాను. ఇంతలో హీరో చచ్చిపోయాడు. దాంతో చచ్చినట్టు అంతా రీషూట్ చేయాల్సి వచ్చింది. అరే, అతని చావు నీ చావుకు వచ్చిందన్నమాట. ఏం చేయమంటారు చెప్పండి. పిక్చర్ పూర్తి చేద్దామంటే డబ్బు లేదు. అందుకని మీరు కొంచెం సహాయం చేస్తే పిక్చర్ పూర్తి చేసి బిజినెస్ చేసి డబ్బు రాగానే వడ్డీతో సహా మీ డబ్బు మీకు నేను తెచ్చిచ్చేస్తాను. నీ బాధ నాకు అర్థమైంది రామచంద్రయ్య. ఇప్పటికే 1,00,000 వ్యాపారాలతో సతమతం అయిపోతున్నాను. ఇంకా ఈ సినిమా వ్యాపారం ఎందుకు? కానీ ఆహా, అలా అనకండి. మీ స్నేహితుడిని నాకింత సహాయం చేస్తున్నాను అనుకోండి, ఏం పోయింది? నిజమే కానీ బాబు గారు, ఒక్కసారి ఇలా వస్తారా? జస్ట్ మినిట్. ఎంత కావాలన్నావు? 5 లక్షలు. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. మొదట 1,00,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తాను. తర్వాత ప్రోగ్రెస్ ను బట్టి 2 దఫాలుగా 2 లక్షలు ఇస్తాను. పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ రాయించి అమ్మాయికి ఇచ్చి డబ్బు పట్టేదండి. అలాగే అన్నగారు. ఈ అమ్మాయి కన్న కూతురు కాకపోయినా అలాంటిది. నా వ్యవహారాలని ఆవిడ చూసుకుంటుంది. పేరు రాధ. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. 1 గంటలో వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. వస్తానమ్మా. అమ్మా, డ్రింక్ కూడా అయిపోయింది. గంట మోగుతుంటే ఎక్కడేంటి? అబ్బా ఉండవే, బయటేమో కాబూలాళ్ళు, ఇంట్లో నువ్వు నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఇదిగోనమ్మా, మనం అనుకున్న ప్రకారం అగ్రిమెంట్. ఇదిగోనండి మన అగ్రిమెంట్ ప్రకారం మొదటి చెక్కు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవమ్మా. అన్నగారికి నువ్వు నచ్చజెప్పి ఉండకపోతే జన్మలో మా పని అయ్యుండేది కాదు. నాదే ఉందండి, ఆయనకి తెలియందేం లేదు. కాకపోతే బాగా ఆలోచించి కానీ ఏ పని చేయరు. ఇది ఒక బిజినెస్, సందేహించాల్సిన పని లేదని చెప్పాను అంతే. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమండి, మీరేమనుకోకపోతే నాకు చిన్న సహాయం చేస్తారా? ఏమిటో చెప్పమ్మా. మా బంధువుల అబ్బాయి ఒక ఆయన ఉన్నారు. అందంగానే ఉంటారు, మంచి నాటకానుభవం కూడా ఉంది. మీ పిక్చర్ లో ఏదైనా చిన్న వేషం ఇప్పిస్తే. అబ్బబ్బా, ఉండవయ్యా ఉండు. చిన్న వేషం ఏమిటమ్మా? వేషాలు లేకపోయినా సృష్టించి మరీ ఇస్తాం. ఈ పిక్చర్ కి నేను డైరెక్టర్ని. ఆహా, మీరు చేసిన ఉపకారం సామాన్యమా? ఇదిగో అమ్మా, రేపొద్దున్న ఒక ఉత్తరం ఇచ్చి ఆ అబ్బాయిని మా ఆఫీసుకి పంపించమ్మా. వస్తాను. పదవయ్యా, నువ్వు పదమంటుంటే. పద. ఆయన ఒక మహానటుడైతే. చూడు మిస్టర్ రాజా, పెద్ద కుటుంబంతో బాధపడుతున్న పేదవాడివి, ఉద్యోగం కోసం వచ్చావు. ఇది డైలాగ్. సార్, నేను MA ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. 2 చిన్న పిల్లలు, 2 చెల్లెళ్లకు పెళ్లి చేయాలి. తల్లి మంచం పట్టింది. మీరు దయ తలచకపోతే ఉరిపోసం చావడం కన్నా వేరే గత్యంతరమే లేదు. కనీసం విషం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. గుడ్, నువ్వు ఎలావయ్యా? పొజిషన్స్ ప్లీజ్. సైలెన్స్ ప్లీజ్ ఎవరిబడి. క్లాప్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. 28 bound, take 1. యాక్షన్. నేను MA ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. నాకు 2 చిన్న పిల్లలు, 2 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. మా అమ్మగారు రోగంతో మంచంలో తీసుకుంటున్నారు. దయచేసి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే నా ఊరి పోసుకుని చావటం కన్నా వేరే గత్యంతరం లేదు సార్. కనీసం విషయం తాగటానికైనా నా దగ్గర డబ్బులు లేవు సార్.
లేనైనా లే మార్వల్, ఎక్సలెంట్, బ్రహ్మాండంగా చేశావు. ఇంత బాగా చేస్తావు అనుకోలేదు. సభాష్ రాజా, సభాష్. చాలా గొప్పగా చేసావయ్యా. నిన్ను రికమెండ్ చేసిన రాధాదేవి గారి పేరు నిలబెట్టావయ్యా. ఎలా నటించావు? మొన్నట్లాగే అదే అదే లేదండి, బ్రహ్మాండం. బొబ్బైతే టాక్సేషన్ ఒకటే టేక్, ఓకే. ఆ తర్వాత చూడండి, ఒకటే సెకండ్స్. ఇలాగ రాజీ కూడా నెప్పెట్టేసిందండి. వస్తారా ఒకసారి అలా ఉంచండి. ఎందుకు? మీ కాళ్ళు నమస్కారం పెట్టుకోవాలి. షేక్ హ్యాండ్స్ కే చేతులు పెడితే నమస్కారానికి నడుము పడిపోతుందేమో. ఈ నమస్కారాలు వీటికి ఏం బాధ్యం కానీ ముందు వెళ్ళి శుభవార్తని ఆవిడతో చెప్పు. పాపం నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఎలా యాక్ట్ చేస్తున్నావో ఏమిటో ఒకటే కంగారు పడిపోతుంది ఆవిడ. రాధా, రాధా, అరే ఇక్కడే ఉన్నావా? మరే నేనంతా వింటూనే ఉన్నానండి. అయ్యో వినేసారా? స్వయంగా నా డబ్బా నేనే వాయించుకున్నాను అనుకున్నానే. సరే కదా, నీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు చెప్పే థ్యాంక్స్ ఏమిటో నాకు తెలుసు కానీ లోపలికి రండి. అదేం కుదరదు, ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడే.